హలో అండి. ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ నెంబర్ 4 వీడియో చేశాము. ఇవి వచ్చి హెయిర్లూమ్ వెరైటీ టమాటోస్ అండి. చాలా పెద్దగా కాస్తాయి. కొన్ని అయితే దోరగా పండినవి, ఇంక వాటిని అయితే హార్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకో చెట్టు అయితే మాత్రం పాడైపోయింది బాగా. లాస్ట్ ఇయర్ అయితే 2-3 కటింగ్స్ అయితే అయినాయి, కానీ ఈసారి ఒక్కసారి వచ్చేసరికి చెట్టు నిలదొక్కోలేదు. ఇంకా అదే బెడ్లోనే 2-3 వెరైటీలు అయితే ఉన్నాయి ఈ టమాటోలు. ఇంకా అవి కూడా కోసేసుకుంటున్నాము. ఏమో చెర్రీ టమాటోస్. ఇంకా పక్కనే వేరే వెరైటీ కూడా ఉంది, చూసారా? కొంచెం బోరుగా వంకాయలాగా అలా ఉంటుంది. ఈసారి ఎందుకనో మాత్రం ఈ బెడ్లో పెట్టిన మట్టికి నీడ గురించి క్లైమేట్ కూడా సరిగ్గా లేదు కదా, అందుకని మంచిగా రాలేదు కాయలు. ఇంకా మనకి గార్డెన్లోనే బెడ్లో నారు వచ్చింది కదా, అవన్నీ తీసుకుని బయట క్లీన్ చేసి అక్కడ పెట్టాం కదా, అక్కడైతే టమాటోలు అయితే బాగానే ఉన్నాయి. ఇంకా ఈరోజైతే కొన్ని చిన్న క్యాప్సికమ్లు కూడా రెడీ అయినాయి, అవి కూడా కోసుకుంటున్నాము. ఇది చాలా బాగుంటాయండి టేస్ట్. కర్రీ వండుకుంటే మనం గుత్తి వంకాయ ఎలా వండుకుంటామో అలా వండుకోవచ్చు. లాస్ట్ టైం అయితే అసలు ఎన్ని వచ్చినాయో ఈ టైం కల్లా. ఇప్పుడు ఈసారి మాత్రం చెట్లన్నీ చాలా చిన్నగా ఉన్నాయి, 4-5 వస్తున్నాయి. అంతకుముందు అయితే కిలోలు కోసాము ఒకసారి. ఇంకా అలాగే కొన్ని ఎలపినియోస్ కూడా ఉన్నాయి. గుప్పిళ్ళు కోసేవాళ్ళం, ఇట్లా ఒకటి కాయలు చూసుకోవాల్సి వస్తుంది ఈసారి. ఇది యాపిల్ కుకుంబరు, ఆస్ట్రేలియన్ అండి ఇది. బెడ్లోనే వాటికి అంతటగా అవి వచ్చింది చెట్టు. ఇంకా ఆ చెట్టుకు కూడా బాగా కాస్తున్నాయి. సైజు కూడా చాలా పెద్దగా ఉంది. మనం పెట్టిన దాటికంటే వాటికి అంత పడిమొలిచినయే ఎక్కువగా పెద్దగా అవుతాయి. కొన్ని వంకాయలు కూడా రెడీ అయినాయి, ఇంకా అవి కూడా కోస్తున్నాము. ఈరోజు 2-3 బీట్రూట్లు వరకు ఉన్నాయి. అన్నీ ఒకేసారి కోయకుండా మనం హార్వెస్ట్ చేసినప్పుడల్లా 1-2 అలా బీట్రూట్ అయితే తీస్తున్నాము. ఇది కనుక మనం కూర వండుకున్నా లేదంటే రోటి పచ్చడి చేసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెష్ది కదా, మొత్తం వాటరీగా చాలా బాగుంటుంది బీట్రూట్. అలాగే ఆ బీట్రూట్ మొక్కలతో పాటే దానికంతకదే పడిమొలిచింది క్లైంబింగ్ బీన్స్. దాన్ని మెల్లిగా యాపిల్ చెట్టు మీదకైతే ఎక్కించాము, అవి కూడా చాలా బాగా కాస్తుంది. బీట్రూట్ పెట్టినప్పుడే చిన్నగా వచ్చింది, ఇంకా తీయకుండా మళ్ళీ వేరే చోట కూడా పెట్టకుండా అక్కడే ఉంచేసాము. మంచిగా కాస్తుంది ఈ బీన్స్ కూడా. కేల్ అండి, ఈరోజు కొంచెం కేల్ కూడా కోసుకుంటున్నాము, కేల్ ఆకులు. ఇది జ్యూస్ చేసుకోవచ్చు, ఇంకా అలా సలాడ్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇది మేమైతే పకోడీ కూడా చేసుకుంటాము. అలాగే స్వీట్ కార్న్ కూడా రెడీ అయి ఉన్నాయి. మొత్తం గార్డెన్లో అయితే 35 రకాల వరకు పెట్టాను కూరగాయలు. ఇంకా అన్నీ పూర్తిగా రాలేదు, కొన్ని వస్తున్నాయి. ఇంకా వాటినే కోసుకుంటున్నాము. చూడండి కండి ఎంత బాగా తయారైపోయిందో, మంచిగా వచ్చింది స్వీట్ కార్ను. అలాగే బచ్చలాకు బెడ్లో పెట్టింది అయితే సరిగ్గా రాలేదు, ఇంకా పెరగలేదు, కానీ దానికంతగా అదే బయట పడి మొలిచింది. ఈ మాత్రం ఆకులు మంచిగా వచ్చినాయి, పెద్ద సైజు. బెడ్ లోపల అయితే ఇంకా సరిగ్గా రాలేదు. కూర చాలా బాగుంటుంది శనగపప్పు వేసుకుని వండుకుంటే కనుక. అలాగే ఈ బచ్చలాకుతో బజ్జీ కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది అసలు.
లోపల కూడా ఉన్నాయి చూడండి. అవి అయితే ఇంకా పెద్ద ఆకులు అవ్వలేదు. బయట పడి మొలిచింది అయితే సైజు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అవి ఏమో నేను పెట్టినవి. ఈ డబ్బా ఏంటి అనుకుంటున్నారా? కిచెన్ వేస్ట్ అంతా దాంట్లో పెట్టి వాటర్ పట్టేస్తున్నాము. కింద హోల్స్ అయితే ఉన్నాయి, దాంట్లో పడితే ఇంకా నీట్గా సాయిల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి కంపోస్ట్ వాటరు డైరెక్ట్గా. ఇంకా అలాగే ఇది బెడ్లో పెట్టింది యాపిల్ కుకుంబరు, అవి కూడా రెడీ అయి ఉన్నాయి. ఈ మాత్రం సేమ్ మన దోసకాయలే, చాలా బాగుంటాయి ఇవి కూడా. ఇక్కడ కొన్ని హ్యాండ్ పికింగ్ బీన్స్ ఉన్నాయి. ఇవి కూడా పైకి ఏం పాకట్లేదు కానీ కిందే చాలా గుప్పిళ్ళుగా కాస్తున్నాయి. ఈసారి బీన్స్ స్వీట్ కార్న్ అయితే మంచిగా వచ్చినాయి. టమాటాలు మాత్రం లాస్ట్ టైం వచ్చినట్టు అన్ని రాలేదు కానీ బీన్స్ అయితే బాగానే వస్తున్నాయి. ఈ హార్వెస్ట్ చేయడం కూడా మంచి టైం పాస్ అండి. 1 అవర్ 2 అవర్స్ ఈజీగా పట్టుద్ది. ఇంకా ఆ రోజు వాటర్ పట్టుకోవడానికి టైం ఉండదు. చూడండి చిన్న చెట్టు అయినా కానీ ఎట్లా వచ్చినాయో. మళ్ళీ వారానికల్లా రెడీ అయిపోతాయి. బుట్ట అయితే నిండింది ఈరోజు కూరగాయలతో. బీన్స్ కిలో వరకు వచ్చినాయి. చాలా అంటే చాలా హ్యాపీ కదా, మన గార్డెన్లోనే ఇన్ని రకాల కూరగాయలు పండించుకుని వారానికి సరిపోతాయి. దోసకాయలు కూడా కిలో వచ్చినాయి. ఇంకా అలాగే బచ్చలాకు, కేలాకు, ఇంకా స్వీట్ కార్న్ ఒక 3, బీట్రూట్ ఒక 2, ఇంకా టమాటాలు 738 గ్రాములు వచ్చినాయి. పెద్ద సైజు టమాటా. మొత్తం మీద టమాటా 1.5 అయితే వచ్చినాయి. ఇంకా వంకాయలు, క్యాప్సికం, పచ్చిమిర్చి అన్నీ కలిపి 125 గ్రాములు. బాగుంది కదా ఈరోజు హార్వెస్ట్. వీడియో చూసేవాళ్ళు ఎవరైనా గార్డెనింగ్ కనుక స్టార్ట్ చేయకపోతే ఇలా మీ బ్యాక్ యార్డ్లో మీరే కూరగాయలు పండించుకుంటే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. ఇంకా అలాగే బచ్చలాకుతో బజ్జీలు అయితే చేసాము ఈవినింగు. ఎక్కువ పిండి అయితే అవసరం లేదు వీటికి, పల్చగా పైన పిండి ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఆకు కూడా బాగా ఉడుకుద్ది అనమాట. ఎక్కువ పిండి పెట్టామనుకోండి ఇంకా లోపల తడిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా బచ్చలాకుతో బజ్జీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్.